చాలా బాగుందండి. సూపర్ సూపర్ అసలుకి సూపర్ చాలా బాగుందండి. అసలు చూడ ఫస్ట్ దానికంటే సెకండ్ బాగుంది. లుక్ బాగుంది. అల్లు అర్జున్ది బాగుంది. లుక్ బాగుంది. లేదండి బాగుంది. ఆమెది కూడా క్యారెక్టర్ బాగుంది. అసలు ఎవ్రీ స్క్రీన్ ప్లే, ఎవ్రీ మెయిన్గా స్టోరీ లైన్ మాత్రం 100% పెరిగింది. స్టోరీ లైన్ మాత్రం చాలా చేంజ్ చేస్తుంది. సుకుమార్ ప్రతి సీన్లో కనబడుతుంది. మెయిన్గా అల్లు అర్జున్ యాక్టింగ్ బాస్ టెరిబుల్. ఎస్ 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 వచ్చున్నాయి ఫీలింగ్స్. ఆమె రష్మిక ఆ పుష్ప సాంగ్ కూడా చూపించే విధానం కూడా ఎక్సలెంట్. అసలు ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా స్లోగా ఫస్ట్ షికావత్ని కొంచెం కామెడీగా కొంచెం కన్వర్ట్ చేసి స్టార్ట్ చేసి స్లోగా హైప్ లేపుతారు. బట్ ఎవ్రీ సీన్ ఎవ్రీ వన్ బ్యాంగ్ బ్యాంగ్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ పార్ట్కి అంటే సెకండ్ హాఫ్ వచ్చే కంటెంట్కి కరెక్ట్ క్లైమాక్స్ సీన్ అంతా అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వచ్చే సీన్ మాత్రం ఎక్సలెంట్. అసలు 100% అసలు యాక్చువల్ నేషనల్ అవార్డు వచ్చిన దానికి కంటెంట్ కనబడుతుంది ఇందులో వితౌట్ ఎనీ డౌట్. అసలు పుష్ప 1 ల్యాగ్ వస్తుంది మీకు ఇందులో ప్రతి సీన్. దేవిశ్రీ ప్రసాద్ మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు ఫస్ట్ హాఫ్ చూస్తేనే సెకండ్ హాఫ్ అయిపోయినట్టు అంటే క్లైమాక్స్ అయిపోయినట్టుగా ఉంది అన్నాడు. కరెక్ట్గా చెప్పాడు. ప్రతి సీన్ కూడా ఫస్ట్ హాఫ్ వరకు ఎవ్రీ సీన్ క్లైమాక్స్ బ్యాంగ్ బ్యాంగ్. అండ్ అసలు ఆయన యాక్టింగ్ అయితే సార్ అసలు ఇంకొకటి సార్ ఆయన యాక్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బింగ్ కూడా అల్లు అర్జున్ డబ్బింగ్ అది ఎక్స్పీరియన్స్ వస్తే కానీ ఆ డబ్బింగ్ రాస్తారు బ్యాంగ్ బ్యాంగ్. అసలు వరస్తుంది 100% వరస్తుంది. నేను యాక్చువల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, డెడ్లీ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి. బట్ అసలు ఒక ఆర్టిస్ట్గా మనం అందరిని ఎంజాయ్ చేసుకోవాలి. ఒక ఆర్టిస్ట్గా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఏమైనా కొట్టుకొని చావని ఏమైనా చేసుకొనివ్వండి. బట్ ఆడియన్స్గా మాత్రమే వచ్చాను. మూవీ మాత్రం భయ్యా హ్యాట్స్. అసలు భయ్యా ద రూల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ పార్ట్ నుంచి, సెకండ్ హాఫ్ నుంచి. మళ్ళీ చెప్తున్నాను భయ్యా అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ జై హింద్, సూపర్ యాక్టింగ్. 5 years బ్యాక్ పార్ట్ 1 మీద తీసుకున్న ఇంట్రెస్ట్ పార్ట్ 2 ఇప్పుడు పుష్పరాజు 2 అనే టైటిల్కి ది రూల్ అనేది ర్యాంపా చేసేది భయ. అసలు చెప్పడానికి మాటలు కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ పర్పస్గా ఈ సినిమాలో తపస్సు చేశారనుకోవచ్చు. అంత కంటెంట్ అనేది అవుట్పుట్ సుకుమార్ గారు ఎక్స్పెక్టేషన్స్కి బాగా రీచ్ అయ్యాడు. ఇంకా మన ఫాదర్ ఫైజల్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా పోటాపోటీగా ఫైటింగ్ సీన్స్ అంటే మట్టిలో కొట్టుకుంటారు, దుమ్ముకి ధూళికి ఆగమేఘం అయిపోతారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆసమ్, మాటలు లేవు. సాంగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఫీలింగ్ సాంగ్స్ ఫుల్ ఫ్లెక్స్గా వీడియో చూడలేదు. బట్ స్క్రీన్ మీద చూస్తుంటే ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న కెమిస్ట్రీ ఏంటి అనేది ఓపెన్ఫుల్గా ఉంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్. అల్లు అర్జున్ ఆర్మీ టీమ్ అన్నారు కదా, ఆర్మీ టీంకి ఉన్న కంటెంట్ పుష్ప 2 ఒక 100% కాదు 200% జస్టిఫికేషన్ ఇచ్చింది. పాన్ వరల్డ్గా చూసుకొని 12,500 రిలీజ్ అయ్యి అంతర్జాతీయంగా ఒక మంచి క్రియేట్ చేసుకొని రాజమౌళి గారి మార్క్ లేకుండా అల్లు అర్జున్ పాన్ ఇండియా కింద ఎదిగి ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్తో జనాలకి ఇంత హై రేట్స్ అయినా కూడా రీచ్ అవుతున్నారంటే ఎంత కంటెంట్ ఉన్నది చూసే వాళ్ళే జస్టిఫికేషన్ ఇస్తారు.